పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు. అమెరికా F-16లు దాన్ని మించింది అసలు ప్రపంచంలో ఏం లేదని చెప్పేది. మనం మిగ్గుతో కూల్చోతలు పడేసాం. F-35 మొన్న కూలింది, అట్లాగే మొన్న కేరళలో దిగింది, అట్లాగే ఇంకో 2 చోట్ల దెబ్బతింది. అవి 2 ఇంతవరకు చాలా గొప్పవని చెప్పుకునేవాళ్ళు. అట్లాగే అమెరికాకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ ప్లస్ అంటే అవాక్స్ దాన్ని భారతదేశం ఒక దెబ్బకి పేల్చవతలు పడేసింది. అట్లాగే అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతం అని చెప్పింది. పాకిస్తాన్లో దాన్ని లేపేసి దానికి మూలమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సెంటర్స్ అన్నిటి లేపవతలు పడేసింది భారతదేశం, భారత స్వదేశీ తయారీతో. అంటే ఇంతకాలం అమెరికా గొప్ప అనుకున్నాం, ఇప్పుడు అది పూర్తి అయిపోయేటప్పటికి చైనా ప్రచారం గొప్పగా చేసుకొస్తున్నారు. 20,000 కిలోమీటర్ల దూరంగా వెళ్ళగలిగినటువంటి అణుక్షేపణి DF-5C, అట్లాగే అరివేర భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి అన్నటువంటిది. ఆ చైనా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్లో పెడితే లేపవతలు పడేసింది భారతదేశం. చైనా ఇచ్చినటువంటి JF-17లు ఏదో F-16లతో పోటీ రఫేల్ కంటే కూడా గొప్పవి 5 స్టార్ అన్నారు, తీరా చూస్తే లేచిపోయినాయి భారతదేశపు చేతుల్లో. కాబట్టి ఇదంతా పేపర్ పులులు బాగా నడుస్తున్నది. చైనా అద్భుతమైనటువంటి ఆయుధాలని నిన్న చూపించి అసలు ప్రపంచాన్ని మేము ఏలగలుగుతామని చెప్పింది. అది యుద్ధం చేసి ఎన్ని దశాబ్దాలైందో దానికి తెలియట్లా.